కబ్జాపై కదిలారు. ఇది మంచి వార్త దీంట్లో వచ్చింది. ఇది వాస్తవానికి ఏంటంటే ఆంధ్రజ్యోతి యొక్క వార్తనైతే మంచిగానే రాసింది. ఇట్లా ఫాలో అప్ కూడా ఉండాలి. వార్త అంటే ఈ విధంగా ఫాలో అప్ ఉండాలి. అంటే నేనైతే ఇటువంటి వాటిని ఇష్టపడతా. కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి. కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం. పర్ఫెక్ట్. వీళ్ళు ఏం చేసిరంటే ఒక వార్త రాసిర్రు. ఏంటిదంటే కూల్గా కబ్జా అని. మనం చదివినాం కదా నిన్న పొద్దుగాల, నిన్ననో మొన్ననో చదివినాం పొద్దుగాల, కూల్గా కబ్జా అని చెప్పేసి. దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీని మీద స్పందించారు. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. వెరీ గుడ్. ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. వెరీ గుడ్. కాజాగూడ శ్వేత చెరువు కబ్జాను అడ్డుకొని రోడ్డు పనులు ఆపాలని సిఎస్ రంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశం. వెరీ వెరీ గుడ్. అక్రమదారులు జైలుకి. అబ్బా గ్రేట్. వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి. దరిద్రం. మళ్ళీ 3 నెలలట. ఈ 3 నెలల్లో మళ్ళీ సెటిల్మెంట్లు అవుతాయి. చూసిరా, తుస్సు అనిపిస్తారు ఒకటేసారిగా వీళ్ళు. ఈ కాంగ్రెస్ అంటే గింతనే ఉరుకుతారు మొత్తం. ఇక ఒకటే ఉరుకుడు 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 మొసత్తారు, అక్కడ కూలబడతారు. కథ ఈ కథ కదే. గింతగానం 5 గంటలకు ఫోన్ చేసినావు నీ పొద్దుగాల, మధ్యాహ్నం పొద్దున 5 గంటలకు చేసి పొద్దున 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక తెచ్చుకున్నావు, పనులు స్టాప్ చేసినావు. మళ్ళీ 3 నెలలు ఎందుకు పడతాను చెప్పు? నీకు మళ్ళీ 3 నెలలకు ఎందుకు వాళ్ళ మీద చర్యలు? ఇది దేనికంటే ఇక వచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇక రావాలి, సెటిల్మెంట్ చేసుకోవాలి. మంచిగున్నది మీ కథ. కానీ మీరు గ్రేడా బతక నేర్చిన వాళ్ళు వీళ్ళు. మీరు నిజంగా చెప్తాను కదా, ఈ చూడంగానే జల్లు అన్నారే వెంకటరెడ్డి మంత్రి ఇంతగానం చేసి నేను మొత్తం గట్టిగా చేసి రొమ్ములు ఇరిసింది అక్కడ తొడగొట్టి నేను అనుకున్నా అంతలే. చూసి రైగో చూడనిగో అక్రమదారులు జైలుకి అనగానే సంబరపడ్డా నేను. తర్వాత వారిపై 3 నెలల్లో చర్యలు అనగానే కథ తప్పున పడిపోయినా నేను కూడా. గిట్లుంటుంది. ఈ కాంగ్రెస్ కథ గిట్లుంటుందా? ఈ వార్త మంచిగా రాసిర్రు. ఈ వార్త వల్ల కలిగిన లాభం ఏంటిది నా ప్రశ్న. వార్త వల్ల కలిగిన లాభం ఏంటిదంటే, ఈ వార్త వల్ల ఆ రోడ్డు పనులు ఆపిర్రు, ఓకే సేఫ్. కానీ ఎవరైతే తప్పు చేసిండో వానికి ఇబ్బంది కాదు ఈ వార్త వల్ల. ఈ వార్త రాసినందుకు, ఈ వార్త రాసిన వాళ్ళకు కూడా ఏం లాభం లేదు. ప్రజలకు కూడా బాగా లాభం ఏం లేదు. సరే అక్కడ రోడ్డు ఆపిర్రు, కానీ వాడిని జైలు పంపలేదు. చూసినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఫుల్ లాభం. ఇక వీడు పోతాడు, అయ్యా దండం పెడతా 450 కోట్ల ముచ్చట. ఇక దండం పెట్టుకుంటాడు, కాళ్ళు మొక్కుతాడు. జైలు పోద్దంటే ఏం చేయాలో 50 ఏళ్ళ మంది చేయాల. లక్షలు కాదు కోట్లు. మీరు లక్షలు అనుకునేరు, కోట్లు. ఇప్పుడు ఏదైనా సిఆర్స్ క్రోర్స్ దీంట్లోనే ఉంటుంది ముచ్చట. ఇవి మాట్లాడుకుంటారు. అందుకనే వీళ్ళకి టైం కావాలి. ఇది నిన్న చదివినా మన 450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిది. గట్లుంటుంది కాంగ్రెస్ కథ.